అంటే వాళ్ళ రెగ్యులర్ లైఫ్ లో వాళ్ళు వచ్చే చేంజెస్ గురించి మనం గుర్తుపడుతూ ఉంటాం, వీళ్ళు ఇలా డిఫరెంట్ గా ఉన్నారు అని చెప్పి, ఇలా ఫీలింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయని. కానీ గేస్ విషయానికి అండ్ క్వేర్స్ విషయానికి వస్తే పేరెంట్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ లేదా చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదా వాళ్ళకు వాళ్ళే ఎలా గుర్తించుకుంటారు, అంటే ఏ ఏజ్ లో గుర్తించుకుంటారు, వీళ్ళలో వచ్చే డిఫరెన్సెస్ అంటూ సపరేట్ గా ఏమైనా ఉంటాయా? అసలు గే అనే వ్యక్తి నిజంగా అంటే ఇందులో నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. అగైన్ నార్మల్ గా మనకు మూవీస్ లో గే అనే వాళ్ళని కమీడియన్స్ గాను లేదంటే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో చూపిస్తూ ఉంటారు మూవీస్ విషయానికి వస్తే. వాటి వల్ల నిజంగా గేస్ అనే వాళ్ళు ఇలానే ఉంటారు అనే ఒక ముద్ర పడిందా, లేదంటే వీళ్ళ బిహేవియర్ అనేది ఎలా ఉంటది, వీళ్ళలో చేంజెస్ ఎప్పుడు వస్తాయి ఏంటి? ఓకే, మీరు అడిగిన లాస్ట్ సెకండ్ క్వశ్చన్తో నేను బిగిన్ చేస్తాను. జనరల్ పర్సెప్షన్ ఫిలిం మీడియాకి ఏదైతే ఉందో అది కామన్గా ఉన్న కొంతమంది సోషల్ మీడియాలలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ పొంది ఉంటారు. ఉదాహరణకు నిన్న ఒక సంఘటన, నేను పేరు చెప్పను, ఏదో ఒక కార్ ఎక్కి హల్చల్ చేస్తూ ఉన్నారని దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మీడియాస్ కవర్ చేస్తారు. ఒక వ్యక్తి ఒక కార్ ఎక్కి హల్చల్ చేస్తా ఉన్నారు అని. అటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా ఒక వెకిలిగా, ఒక అసభ్యంగా, ఒక వల్గర్గా ఇంటర్వ్యూస్ చేయడం, వాళ్ళు ఒక ఫన్నీగా ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంటర్వ్యూస్ని పిలిచి తీసుకుంటారు, ప్లస్ ఏంటంటే తిరిగి డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకొని రేటింగ్ కోసం చేసేట్టు ఉంటారు. Unfortunately, they also belong to the LGBTQ community, one sector of the part. ఎప్పుడైతే సమాజం కోసమో సొసైటీ కోసమో వాళ్ళు ట్రాన్స్జెండర్స్గా మారకుండా జస్ట్ వాళ్ళొక మెన్ క్లాత్స్లోనే కంఫర్టబుల్గా ఉంటూ బికాస్ ఆఫ్ సొసైటీ అండ్ కోట్ అండ్ కోట్ వాళ్ళు కంఫర్టబుల్ జోన్లో ఉండాలనుకోవడం వల్ల వాళ్ళు చేసేటువంటి వెకిలి చేష్టలు, వెకిలి వేషాలు, ఏదైతే సినిమాలో గుండె జారి గల్లంత అయింది అట్లాంటి దాంట్లో లిప్స్టిక్ వేసుకొని అంతా బావా ఎక్కడ ఉన్నావు ఏంటనేది వాళ్ళని తాకేసి పట్టేసుకొని హగ్ చేసుకొని ఈ సీన్స్కి ఇక్కడ వచ్చే ఈ సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళకి ఆడియన్స్కి ఏంటంటే వాళ్ళకు ఒక వింత, వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక వింత రోగమా, ఒక కైండ్ ఆఫ్ యూనో వాళ్ళంటే వీళ్ళేంటి ఇలా ఉన్నారు అంటే వాళ్ళని చాలా చీప్ గా, చాలా కామెడీగా, చాలా యూనో వాళ్ళకు ఉన్నటువంటి ఆల్ ఎమోషన్స్ లో అంటే ఒక వ్యక్తిని ఎంత తక్కువగా దిగజార్చి చూస్తే మనకు అంత సైకో ఆనందం అనేది మనం చాలా సాటిస్ఫై అవుతా ఉండేటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ సమాజంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ ప్రైమ్ టైం పెద్ద పెద్ద టీఆర్పీ రేటింగ్ ఉన్న న్యూస్ ఛానల్స్ లో వీళ్ళు హెడ్లైన్స్ లో అవుతున్నారు అని అంటే బికాస్ దట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ త్రూ టీవీ, ఐ మీన్ ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మూవీస్ ఉంటాయో కామెడీగా వాడుకోవడానికి మొదలుపెట్టారు. సో వీళ్ళ వల్ల డ్యామేజ్ అవుతున్నది ఏంటంటే రియల్గా ఉన్నటువంటి ట్రాన్స్ ఉమెన్కి, గే మెన్కి, వీళ్ళందరూ ఏంటంటే ఒక అపోజిట్. ఇప్పుడు చాలా మంది కంపేర్ చేస్తారు కదా, అంటే ఐఎమ్ సారీ టు ఇస్ దట్ వీళ్ళందరూ పతివ్రతమైనటువంటి స్త్రీలు, వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు అంతా ఈ బ్యాచ్ అంటే ఈ సోషల్ మీడియా కేటగరైజేషన్ ఏదో ఉందో వీళ్ళందరూ ఈ పరంగా, వీళ్ళందరూ ఈ పరంగా అనేది ఈ జడ్జ్మెంట్ కేటగిరీ కంపారిజన్స్ అనేది కూడా అన్ఫార్చునేట్ గా వచ్చాయి. బికాస్ సర్టెన్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మిస్యూజింగ్ ద ఐడెంటిటీస్ ఆఫ్ ద ఒరిజినల్ పీపుల్. దీని వల్ల కొంత బ్యాడ్ నేమ్, ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది క్రియేట్. అలాంటి వాళ్ళ మీద నిజంగా అంటే ఇప్పుడు చాలా మంది చూసుకుంటే అలాంటి వీడియోస్ కానీ లేదంటే అలా బిహేవ్ చేయడం వల్ల, అలాంటి సినిమాలు రావడం వల్ల నిజమైన గేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుందనే చెప్పొచ్చు. మరి అలాంటప్పుడు మీరు ఫైట్ చేశారా? అంటే లైక్ ఈ టైప్ అసలు మేము ఇలా ఉండము, మేము ఇది కాదు, మేము కూడా నార్మల్ గానే ఉంటాము, మమ్మల్ని ఇలా కించపరచకండి అని మీ తరపున మీరు అడిగారా? మాధవి గారు, ఇది ఒక పెద్ద హాస్యాస్పదం. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ మెనీ డౌట్స్, అసలు మీరు గేనా కాదా అన్న ఒక సందేహం ఉంది, లైక్ యూనో మీరు అలా కనిపించట్లేదు కదా అన్న డౌట్ కూడా మీకుంది. జనరల్ పర్సెప్షన్ లో ఇంటర్వ్యూస్ లింక్ లో చాలా వరకు కింద కామెంట్ చూస్తే లేదు వీడేదో టీఆర్పీ రేటింగ్ కోసం పలానా చాలా మంది చెప్పేది ఏంటంటే గే కానే కాదు వీడు, అసలు వీడు మగాడు, వీడు చక్కగా ఉన్నాడు, ఏదో టీఆర్పీ ప్రమోషన్ కోసం చేసుకుంటా ఉన్నాడు, బహుశా వీడికి ఛానల్స్ నుంచి మంచి డబ్బులు వస్తా ఉంటాయి, వ్యూవర్షిప్ వస్తా, గే కాదు, ఫేమ్ కోసం
కోసం చేస్తున్నాడేమో అని వచ్చే కామెంట్స్ రియల్ గా ఉన్నటువంటి నీన్రా మహాప్రభు నన్ను నమ్మండి అని చెప్తే ఎవడు నమ్మి చావట్లేదు. బట్ వేరాస్ వాళ్ళందరూ కూడా సంబంధం లేని వ్యక్తులు, అరే వాళ్ళు కాదురా బాబు గేసు నీన్రా అంటే ఎవరు నమ్మట్లేదు. బట్ వీవర్షిప్, అక్సెప్టెన్స్, బిలీవింగ్ అంతా కూడా ఏదైతే నాన్ సెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ హై సోషల్ విజిబిలిటీ, ప్రమోషన్, అక్కడ వెళ్ళడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే మేబీ అదేమంటారు మన సొసైటీలో ఉన్న పీపుల్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తున్నాను, వాళ్ళు గే అని చెప్పరు, పోనీ వాళ్ళు ట్రాన్స్ అని చెప్పరు, వాళ్ళు ఏమని చెప్పరు, మాకు నచ్చినట్టు మేము ఉన్నాం మీకేంటి ప్రాబ్లం అంటారు. దే నెవర్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఏంటి అనేది. ఇందాక మీరు ఒక పదం యూజ్ చేశారు క్వేర్ అని. ఈ LGBTQ అందరూ కూడా ఆ క్యూలోకి వచ్చి పడతారు. క్యూ అనేది ఒక అంబ్రెల్లా టర్మ్, అంటే మనం మనుషులం అంటాం. అదేదో సినిమాలు ఉంటుంది కదా, నువ్వు ఆడనా మొగనా నువ్వు ఇదనా నేను అడగలే, అసలు నువ్వేంటి అనేదో ఒక ఏదో సినిమాలో ఉంటుంది. అదే విధంగా ఇది కూడా సేమ్, క్వేర్ అంటే ఒక అంబ్రెల్లా టర్మ్. నేను మనిషిని అంతే, అందులో నేను గేనా నేను లెస్బియనా నేను చెప్పాలని నేను అనుకోను. బట్ క్వేర్ అని నేను చెప్పాను అని అంటే ఇందులో నేను ఏదో ఒకటి అయి ఉంటది, నువ్వే నీకే వదిలేస్తున్నా నేను నిజంగా. అంటే ఈ వర్డ్ కి వస్తే, క్వేర్ అనే వర్డ్ కి వస్తే, నేను ప్రీవియస్ గా గతంలో ఒక ఇంటర్వ్యూ చేశా. క్వేర్ అనే వాళ్ళు అసలు మగవాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, ట్రాన్స్ ఉమెన్స్ ఎవరిపైన అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఎలాంటి ఫీలింగ్స్ లేని వాళ్ళే క్వేర్స్ అన్నారు. నిజంగా ఒక మనిషికి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఉంటారు అంటే అది రాంగ్ డెఫినేషన్. క్వేర్ అనేది ఒక రియల్ డెఫినేషన్ ఏంటంటే హ్యూమన్స్ అనేది ఒక అంబ్రిల్లా టర్మ్. ఆ హ్యూమన్స్ లో అందరూ వస్తారు కదా, మేలా, ఫీమేలా, ట్రాన్సా, గేనా, ఎవరైనా వస్తారు. ఎస్పెషల్ గా క్వేర్ అన్న పదంలో వాళ్ళు లెస్బియనా, గేసా, బైసెక్షువల్సా, లేకపోతే అసెక్షువల్సా, లేకపోతే ఇంకా జెండర్ యాక్సెప్ట్ చేసుకొని, అసెక్షువల్స్ అంటే మీరు ఏదైతే ఇందాక చెప్పారో ఎవరి పట్ల ఎటువంటి లైంగిక ఆకర్షణ కలగనటువంటి వ్యక్తులు వాళ్ళు అసెక్షువల్స్. సో ఈ కేటగిరీ ఆఫ్ అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, LGBT, ఇవందరూ కూడా ఆ అంబ్రెల్లా టర్మ్ క్వేర్లో వస్తారు. అంటే నేను ప్రత్యేకంగా ఇది అని సిచ్యువేషన్లో నేను చెప్పుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. బట్ నేను అందులో ఒక భాగం, కానీ అది ఏంటి అనేది నేను ఇప్పుడు నేను డిక్లరేషన్ ఇవ్వదలుచుకోవట్లేదు అనేది ఒక క్వేర్. నేను మనిషినండి అంతే, నేను మనిషిని. నేను ఏ మనిషినో మీకెందుకు, బట్ నేను మనిషిని. అదే విధంగా ఈ డెఫినేషన్ వస్తుంది. సో ఈ నాన్ సెన్స్ క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటి అనేది చెప్పరు, ఎందుకంటే ఏంటి అనేది చెప్తే ప్రాబ్లం అయిపోతుంది. బట్ అదే వ్యక్తులు వాళ్ళ రియల్ లైఫ్ ఏంటనేది నాకు తెలుసు. అలాగని మీరు ఎలాగో డిక్లేర్ చేసుకోవట్లేదు కదా, మీ నిజస్వరూపం ఇది అని నేను ఒక ఛానల్లో కూర్చొని నేను చెప్పలేను. ఎందుకు అనంటే ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్లో భాగంగా రైట్ టు ప్రైవసీని, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లివ్ అన్న దానికి మేము ఏదైతే కట్టుబడి ఉంటామో వాళ్ళెవరో వాళ్ళు సొంతంగా వాళ్ళు చెప్పుకోనంత వరకు మీరు పలానా ఇది అని చెప్పే హక్కు మాకు లేదు. బట్ మీరు చెప్పింది కరెక్ట్. బట్ మేము ఎందుకు ఇంత డ్యామేజ్ చేస్తున్నాం మన కమ్యూనిటీకి, వాళ్ళు మన వల్ల ఇందులో ఉన్న కొన్ని ఐడెంటిటీస్ అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి కదా అన్న ఒక విచక్షణకి వాళ్ళు రాగలిగితే గనక అంతకన్నా సంతోషం ఏమీ లేదు. బట్ స్టిల్ ఎవరైనా చెప్పాలనే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో నువ్వెవరు మాకు చెప్పడానికి, మాకు నచ్చినట్టుగా మేము ఉంటాం, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటున్నప్పుడు మాకు నచ్చినట్టుగా నేను ఉంటాం. బట్ డెఫినెట్లీ దెర్ విల్ బీ సమ్ డే విల్ కమ్, ఎక్కడైతే ఒక మెచ్యూర్డ్గా విష్ణుతేజ వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని డిస్క్లోజ్ చేయకుండా రెస్పెక్ట్ చేస్తున్నానో, అదే వాళ్ళు ఎప్పుడైతే దాన్ని వయోలేట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు మా వాళ్ళైనా బయట వాళ్ళైనా నేను చట్టాన్ని ఆశ్రయిస్తా. మాకు జరిగినటువంటి నష్టాన్ని నేను చట్టం ముందే నేను ఖచ్చితంగా ఉంచే రోజు డెఫినెట్లీ కమ్. ఇప్పటి వరకు రాలేదు అని అంటే సర్టన్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ నిన్న పబ్లిక్ న్యూసెన్స్ కింద ఒక కేసు ఫైల్ అయిందా లేదా? అన్ని రోజుల నుంచి కాలేదు, అన్ని రోజుల నుంచి వెకిలి చేష్టలంతా భరించుకుంటూ వచ్చారు. బట్ నిన్న కేసు ఫైల్ అయ్యింది అనేది కూడా న్యూస్లో చూసాం. దెర్ విల్ బీ సమ్ డే మా ఐడెంటిటీస్కి ఆ వ్యక్తులు థ్రెటన్గా ఉన్నారు, మా ఐడెంటిటీస్కి వాళ్ళందరూ ఒక బ్యాడ్ ఇమేజ్గా ఉన్నారు, మా రైట్స్ పోతున్నాయంటే దెర్ విల్ బీ సమ్ డే
వాళ్ళలో కూడా ఒక మార్పుని తీసుకొచ్చే విధంగా దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో అలా అప్రోచ్ అవుతాం. బట్ టిల్ ఎందుకని అసలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.